ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. పద్యతోరణం శీర్షికన సుమతీ శతక పద్య పఠనానికి స్వాగతం. ఈ వారం పద్యం కూరిమిగల దినములలో నేరములెన్నడు కలుగా నేరవు మరి ఆ కూరిమి విరసంబయనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. కూరిమిగల దినములలో నేరములెన్నడు కలుగా నేరవు మరి ఆ కూరిమి విరసంబయనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. సుమతి, ఓ మంచి బుద్ధి గలవాడా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అండి సుమతీ శతకర్త, మీరిద్దరూ స్నేహంగా ఉన్నప్పుడు ఒకరికొకరు ఆ పనులన్నీ ఒప్పుగానే తోస్తాయి, అది ఎప్పుడు నేరంగా తోచవు. అదే ఆ స్నేహం విరసం అయిందనుకోండి, అది వైరుధ్యం అంటే విరోధం అయిందనుకోండి, అది ప్రతి పని నేరంగానే తోస్తుంది. నిక్కము సుమతి, ఇది సత్యము. కూరిమి గల దినములలో, కూరిమి అంటే స్నేహం గల దినములలో, ఎవరితో అయితే స్నేహం చేస్తున్నామో వారిద్దరు. కూరిమి గల దినములలో అంటే స్నేహం గల దినములలో అంటే ఒక వ్యక్తితో మనం స్నేహం చేసేటప్పుడు అతను మంచి చెడులు కూలంకుషంగా తెలుసుకోవాలి. ఇదివరకు పద్యాల్లో నేను చెప్పి ఉన్నాను, మళ్ళీ మీరు ఒకసారి చెప్తున్నాను. అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు. అంటే ఇతడు ఇలాంటి వాడు, ఇతని గుణగణాలు ఇలాంటివి, ఇతని మనస్తత్వం ఇలాంటిదని తెలుసుకుని స్నేహం చేయాల. కొంతకాలం స్నేహం చేసిన తర్వాత అతని మీద నింద వేయకూడదు. అది నీకు తెలిసే అతనితో స్నేహం చేశావు కదా, కాబట్టి ఇతను ఇలాంటి వాడా అని తెలుసుకుని స్నేహం చేస్తే అతను కోపిష్టి, అతను ఇలాంటి వాడు, ఇతను మాటపడు, ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. లేదా అతనికి వ్యసనాలు ఉన్నాయి, లేకపోతే ఇబ్బందికర పరిస్థితుల్లో నెట్టుతాడు మనల్ని అని తెలుసుకుని అతనితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అంటీ ముట్టనట్టు ఉండాలా, అన్నీ చెప్పుకోవచ్చునా, కొన్నే చెప్పాలా, ఇంటిలో విషయాలు కూడా పంచుకోవచ్చునా, ఆర్థిక విషయాలు ఇతనితో పంచుకోవచ్చునా లేదా అని తెలుసుకుని అతనితో స్నేహం చేయాల. లేదు అతను నీకు బాల్య స్నేహితుడైతే కొన్ని విషయాలు మీకు చెప్పనవసరం లేదు, అతనితో ఎలా మెలగాలి ఎలా మెలగకూడదో మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ పద్యంలో కూరిమి గల దినములలో నేరములెన్నడూ కలుగనేరు. మీరిద్దరూ అత్యంత అన్యోన్యంగా ఉన్నారండి. వాళ్ళిద్దరిని ఊళ్ళో చట్టపట్టాలు వేసి తిరుగుతున్నారండి, వాళ్ళిద్దరు పట్టతరం కాదండి అంటాం కదండి. అలా ఉన్నప్పుడు అతను మీ మీద ఏ విషయం ప్రయోగించినా, ఏ పనిని ప్రయోగించినా, అతను మీ మీద ఏమి చెప్పినా అది అసలు నేరమే కనపడదు, అది తప్పుగానే కనిపించదు. మరి ఆ కూరిమి విరసంబైనను, విరసం అయినంటే విరోధం అయిపోయింది అనుకోండి, అనివార్య కారణాల వల్ల వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు కానీ, వైరుధ్యం కానీ, విరోధమే కానీ, కలహమే కానీ వచ్చిందనుకోండి, వారిద్దరు స్నేహంగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలే మరీ తిరిగి జరిగితే అవే పెద్ద నేరాలుగా కనపడతాయి. ఎందుకంటే వారిద్దరు ఇప్పుడు శత్రువులు. ఇది నిక్కము, సత్యము, ఇది నిజము, ఇది జగమెరిగిన సత్యం. ఒక స్నేహితుడితో ఉన్నప్పుడు అనివార్య కారణాల వల్ల అతనితో మనకి కలహం రావచ్చు, లేదా అభిప్రాయ భేదాలు రావచ్చు. అప్పుడు అంతటితో ఊరుకోవాలి, దాన్నే భూతత్వంలో పెట్టి చూడకూడదు. అలా చూస్తే అవతల వ్యక్తికి మనకి తేడా ఉండదు. అంటే తప్పు ఒప్పుకునేవాడు పెద్ద మనిషి, తప్పు క్షమించేవాడు గొప్ప మనిషి అంటాం. తప్పు ఒప్పుకోవటం పెద్ద మనిషి లక్షణం, తప్పుని క్షమించడం గొప్ప మనిషి లక్షణం. ఈ రెండింటిలో ఏదో ఒకటి మనకి ఆ లక్షణాన్ని అవలంబించుకోవాలి. క్షమించాల్సినప్పుడు మనం గొప్ప మనిషి అయి ఉండాలి, తప్పు ఒప్పుకునేటప్పుడు మనం పెద్ద మనిషి అయి ఉండాలి. లేకుండా అలా నటించకూడదు. కాబట్టి శ్రోతలారా, మన స్నేహితులు అనివార్య కారణాల వల్ల మనతో కలహించి అభిప్రాయ భేదాలతో ఉన్నప్పుడు వారి మీద లేనిపోని నిందలు వేయకూడదు. ఒకవేళ వాళ్ళ గురించి మనకి ఏదైనా చెప్పినా మనం అవి వినకూడదు. విన్నామనుకోండి, అతని మీద ఉన్న విరోధం ఇంకా పెద్దదైపోతుంది. అవి విని విన్నట్టు వదిలేయాలి. లేకుంటే అభిప్రాయ భేదం కాస్త విరోధం అయిపోయి శత్రువు అయిపోతాడు. అంతదాకా తెచ్చుకోకుండా ఆ విషయాన్ని చాలా చాకచక్యంగా మనం బయటపడాలి. లేకుంటే అది చిలికి చిలికి గాలివానయ్యి పెద్ద పోట్లాటకు దారితీస్తుంది. కూరిమి గల దినములలో నేరములెన్నడు కలుగా నేరవు. వాళ్ళిద్దరు స్నేహంగా ఉన్నప్పుడు ఎలాంటి నేరం కనపడదు. మరి ఆ కూరిమి విరసంబైనను, అదే స్నేహం విరసం అయిపోయింది అనుకోండి, విరోధంగా అయిపోయింది అనుకోండి, నేరములే తోచుచుండ, అతను ఏం పని చేసినా నేరంగానే కనపడుతుంది. ఇది నిక్కము సుమతి, ఇది నిజము. సుమతి, ఓ మంచి బుద్ధి గలవాడా, ఒకరికొకరు స్నేహంతో ఉన్నంత కాలము వారి మధ్య నేరములు ఉన్ననూ కనపడవు. అంటే వారి మధ్య కొన్నిసార్లు చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి, నేరాలు, తప్పులు, అవి ఎప్పుడు కనపడవు. స్నేహం ముసుగులో కప్పిపుచ్చేసుకుంటారు. కానీ ఆ స్నేహం చెడిన వెంటనే అప్పుడు ఒప్పుగా కనిపించినవన్నీ ఇప్పుడు తప్పులుగా కనపడతాయి.
ఇది జగమునందు సత్యము, ఇది మానవ సహజ గుణం కూడా అని చెప్తున్నారు. చివరిగా పద్యం. కూరిమి గల దినములలో నేరములెన్నడు కలుగ నేరవు, మరి ఆ కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. కూరిమి గల దినములలో నేరములెన్నడు కలుగ నేరవు, మరి ఆ కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. స్వస్తి.